హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. సో ఈరోజు చూసుకుంటే కనుక అసలు పైలోనెడల్ సైనస్ అంటే ఏంటి, పైలోనెడల్ సైనస్ వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ పైలోనెడల్ సైనస్ వలన ఎటువంటి చికిత్సలు, ఈ పైలోనెడల్ సైనస్కి ఎటువంటి చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకుందాం. ఒకప్పుడు పైలోనెడల్ సైనస్ అనేది ఎవరికి అవగాహన లేదు, అసలు ఏంటో అనేది కూడా తెలియదు. పైలోనెడల్ సైనస్ అంటే చాలామందికి వెనకాల నడుము దగ్గర చిన్న గుల్లలాగా లేవడం, అక్కడ నుంచి చీము గారడము, అక్కడ నుంచి ఒక రకమైన ఫౌల్ స్మెల్ రావడము, వాసన రావడం, ఇట్లాంటివన్నీ చూసేవాళ్ళు. అది ఏదో చిన్న ఫరంకులైటిసో, హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షనో, లేకపోతే సెబేషియస్ సిస్టో, లేకపోతే ఏదో అనుకొని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న చూసుకుంటే కనుక ఇది యాక్చువల్గా దీన్ని జీపర్స్ డిజీజ్ అంటాం. జీప్ అంటే నడిపే వాళ్ళకి, ఎక్కువ జీప్ నడిపే వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎగరడం వలన అక్కడ ఉన్న హెయిర్ కుచ్చుకోవడం వల్ల మనకు ఆ పైలోనెడల్ సైనస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అసలు పైలోనెడల్ సైనస్ ఏ రకంగా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటే కనుక మీకు ఈజీ తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు 100% విజిట్ చేయొచ్చు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్కి. దీనికి లేటెస్ట్ ఏదైతే చికిత్స అవైలబుల్ ఉందో ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా చూసుకుంటే కనుక చర్మం ఈ రకంగా ఉంటుంది. ఈ చర్మం కింద మనకు హెయిర్ కనిపిస్తుంటుంది, చర్మం పైన హెయిర్ కనిపిస్తుంటుంది. బట్ పైకి కనిపించే హెయిర్ ఏదైతే ఉందో లోపల చూసుకుంటే ఈ రకంగా ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్క సెల్ ఉంటుంది. దీనే హెయిర్ ఫాలికల్ అంటుంటాం అన్నట్టు. అంటే ఇక్కడ నుంచే మనకు హెయిర్ అనేది పెరుగుతుంటుంది అన్నట్టు. సో ఒక్కొక్క సెల్, ఒక్కొక్క కణం నుంచి ఒక్కొక్క హెయిర్ అనేది పెరుగుతుంటుంది. అట్లా హెయిర్ పెరుగుతూ ఉంటుంది. సో నడుము దగ్గర రెండు పెరుదుల మధ్యన అంటారు కదా, రెండు బటక్స్కి మధ్యన చూసుకుంటే కనుక, నడుము దగ్గర చూసుకుంటే కనుక ఆ చిన్న గ్రూవ్లో, అంటే ఆ చిన్న గుంత లాంటి ప్లేస్లో అక్కడ హెయిర్ ఉండడం వల్లనే మనకి వ్యాధి వస్తుంది. చాలామంది షాక్ అవుతారు, హెయిర్ వలన వ్యాధి రావడం మీదని చెప్పి, హెయిర్ వలన డిజీజ్ రావడం మీద అనేది, పైలోనెడల్ సైనస్ రావడం చాలామంది షాక్ అవుతుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతుంటాయి కదా, అయితే ఎక్కువ రబ్ అవ్వడం వలన, ఫ్రిక్షన్కి గురవడం వలన మనం డైలీ కూర్చోవడము, నడవడం, ఎక్కువసేపు చెమట ఉండే ప్లేసెస్లో మనం పనిచేయడం కావచ్చు, లేకుంటే ఎక్కువసేపు కూర్చోవడం కావచ్చు, ఎక్కువసేపు కూర్చొని ఎగిరే ప్లేసెస్, మిషనరీస్ ఏమైనా పట్టుకొని ఎక్కువ ఎగిరే మిషన్స్ వర్క్ చేయడము, ఈ డ్రైవర్స్ కావచ్చు, జీప్ డ్రైవ్ చేసే వాళ్ళు, బస్ డ్రైవర్స్ కావచ్చు, లేకుంటే స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువసేపు ఒకటే ప్లేస్లో కూర్చోవడము, దీనివల్ల ఏమవుతుందంటే ఆ హెయిర్ ఏదైతే ఉందో అక్కడ రబ్ అవుతుంది. రబ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ హెయిర్ అనేది మళ్ళీ చర్మానికే కుచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. చర్మానికి కుచ్చుకొని చర్మం దగ్గర ఒక చిన్న హోల్ ఫామ్ అయిపోతుంది. హోల్ ఫామ్ అయిపోయి లోపలికి హెయిర్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇందులోనే హెయిర్ పెరుగుతూ ఉంటుంది. హెయిర్ పెరగడం వల్ల ఏంటంటే ఎక్కడైతే హోల్ ఫామ్ అయిందో ఆ హోల్ నుంచి మెల్లగా బ్యాక్టీరియా రావడము, అక్కడి నుంచి చెమట రావడము, ఇవన్నీ లోపలికి పెరిగిపోయి మెల్లగా లోపలంతా చీమ్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. చీమ్ ఫామ్ అయిపోయి పెద్దగా తయారవుతుంది. పెద్దగా తయారయ్యి ఇదంతా చీమ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇందులోనే హెయిర్ పెరుగుతూ ఉంటుంది. హెయిర్ కూడా ఇందులోనే పెరుగుతూ ఉంటుంది. లోపలికి కుచ్చుకొని పోయి లోపలనే హెయిర్ పెరుగుతూ ఉంటుంది. మనకు బాగా గమనిస్తే కనుక ఈ పైలోనెడల్ సైనస్ వచ్చిన వాళ్ళకి చిన్న డాట్స్ లాంటివి, చిన్న గుంతలు లాంటివి, చిన్న పక్కరింగ్ అంటారు కదా, చిన్న గుంతలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఆ హెయిర్ గుంతలు పెట్టిన ప్లేసెస్ అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ పస్ అనేది ఫామ్ అయిపోయి మొత్తము ఈ పస్ ఇందులోనే ఉండిపోయి కొన్ని రోజులు కాగానే మెల్లగా పగిలిపోయి పస్ అంతా బయటకు వచ్చేసేస్తూ ఉంది. ఇట్లా ఫామ్ అయిపోయిన దాన్ని పైలోనెడల్ సైనస్ అంటాం. ఇది ఫిస్టులా కాదు. ఫిస్టులా అంటే మనకు రెండు వైపులో ఓపెనింగ్ ఉండాలి. ఇక్కడ రెండు వైపులో ఓపెనింగ్ లేదు, ఒకటే దగ్గర ఓపెనింగ్ ఉంది, రెండు వైపు అంతా లోపలికి ఉంది, కాబట్టి దీన్ని సైనస్ అంటాం అన్నట్టు. సో దీన్నే పైలోనెడల్ సైనస్ అంటాం. వీళ్ళ లక్షణాలు ఏముంటాయంటే రెండు బటక్స్ మధ్యన నడుము దగ్గర చిన్న గుల్ల లాంటిది అవ్వడము, లేకుంటే బటక్స్కి పైపై ఓసారి సెంటర్నే కాదు, రెండు బటక్స్కి లెఫ్ట్ అండ్ రైట్ కూడా రావచ్చు. సో చిన్న గుల్ల లాంటిది, పొక్కు లాంటిది రావడము, అక్కడ నుంచి వారానికి ఒకసారో నెలకొకసారో మెల్లగా చీము, రక్తం లాంటిది కారడం, మళ్ళీ ఆరిపోవడం, మళ్ళీ కొన్ని రోజులు కాగానే చీము లాంటిది రావడం, ఆరిపోవడం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో చూసుకుంటే కనుక ఇది మోషన్ పోయే ద్వారం అనుకుంటే ఈ ఏరియాలో స్టార్ట్ అవుతుంటాయి. చాలామందికి బటక్స్ ఏరియాలో, కొందరికి ఈ ఏరియాలో స్టార్ట్ అవుతుంటాయి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నట్టు. మెల్లమెల్లగా యాప్సెస్ అంతా ఇంటర్లింక్డ్ ఉండి దానికి కూడా ఛానల్ ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో మనం సర్జరీస్ ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటి వారికి మరి మనం సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ట్యాబ్లెట్తో, మందులతో జస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది తప్ప పైలోనెడల్ సైనస్ కంప్లీట్గా క్యూర్ కాదు. సో వీళ్ళకి ఆపరేషన్ చేయాలి. ఇంతకుముందు ఆపరేషన్లో చూసుకుంటే కనుక ఈ రకంగా మొత్తం తీసేసేవాళ్ళం. అంటే ఈ సిస్ట్ని మొత్తాన్ని ఇట్లా తీసేసేవాళ్ళం. ఓపెన్ సర్జరీ అంటాం కదా, వీ షేప్లో సర్జరీ చేసేవాళ్ళం. బట్ ఇట్లా వీ షేప్లో సర్జరీ చేసిన తర్వాత ఒకసారి కుట్టనికి రాదు, అలాగే ఓపెన్గా వదిలేసేవాళ్ళం. కొన్నిసార్లు కుట్టనికి వచ్చేది, కుట్టనికి వచ్చినప్పుడు దగ్గర చేసి కుట్టేవాళ్ళం. బట్ ఏది చేసినా కానీ 15-20 రోజులు బోర్లోనే పడుకోవాలి, ప్రోన్ పొజిషన్లోనే పడుకోవాలి. బోర్లో పడుకొని ఎటువంటి పరిస్థితుల్లో స్క్వాటింగ్ అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు అట్లా వంగుతాము, కాళ్ళతోటి బెండ్ చేస్తాము, అట్లాంటి స్క్వాటింగ్ పొజిషన్ చేయకూడదు. సో ఇదంతా ఒక నరకం సర్జరీ అన్నట్టు. చేసి అంటే కనిపించే చిన్నదే కానీ పెద్ద సర్జరీ అవసరం పడేది. దీనివల్ల ఏంటంటే పేషెంట్స్కి భయంతో చేయించుకునేవాళ్ళు కదా, అలాగే ఉంచుకునేవాళ్ళు.
బట్ రెండో మెథడ్ ఏంటి అంటే ఫ్లాప్ మెథడ్ అంటారు. ఫ్లాప్ మెథడ్లో ఏం చేస్తామంటే దీన్ని ఈ రకంగా తీసేసి పక్క నుంచి చర్మాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. దీన్ని రాంబాయిడ్ ఫ్లాప్ అని, కొన్ని ఫ్లాప్ సర్జరీస్ అంటుంటాం. దీనిలో కూడా ప్రాబ్లం ఏంటంటే దీనిలో కూడా బోర్లో పడుకోవాలి, దీనిలో కూడా 15-20 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఎటువంటి పని చేయడానికి రాదు, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో లేజర్ సర్జరీ. కేవలం లేజర్ తోటే మనము దీన్ని ఎటువంటి కోత కుట్లు లేకుండా చిన్న కోతలోనే ఓన్లీ వీడికి మాత్రమే కట్ చేసేసి ఇక్కడ ఉన్న చీమంతా బయట తీసి ఈ ట్రాక్ట్ మొత్తాన్ని లేజర్తో కాల్చేయడం జరుగుతుంది. ఇట్లా లేజర్తో కాల్చేయడం వల్ల వీళ్ళకి ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏ మెథడ్ చేసినా కానీ ఇక్కడ కల్పరిట్ ఎవరు అంటే హెయిర్, వెంట్రుకలు. కాబట్టి ఖచ్చితంగా వెంట్రుకలు తీసేసుకోవాలి. సో మనం లేజర్ సర్జరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మనం 1 డేలో ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా పనికి వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం డ్రెస్సింగ్స్ నీడ్ అవుతే డిపెండ్ ఆన్ ఇండివిజువల్స్. ఒకవేళ మరీ ఎక్కువ ఛానల్స్ ఉన్నప్పుడు కొందరికి డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. అది కూడా హార్డ్లీ 5 to 6 days అనేది డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది. ఆ తర్వాత అది హీల్ అయిపోతుంది. ఆ తర్వాత 6 weeks తర్వాత ఖచ్చితంగా టోటల్ హెయిర్ రిమూవల్ అనేది చేయాలి. THR అంటాం. టోటల్ హెయిర్ రిమూవల్ అనేది లేజర్లో చేసుకోవాలి. ఈ లేజర్లో చేసుకోవడం వల్ల ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ హెయిర్ గ్రోత్ ఉండదు. వీళ్ళకు పర్మనెంట్గా మళ్ళీ వాళ్ళ లైఫ్ టైంలో ఎటువంటి పరిస్థితుల్లో పైన సైనస్ రాకుండా మనము అరికట్టచ్చు. ఒకవేళ లేజర్ అంతా చేయించుకున్న తర్వాత వాళ్ళు టోటల్ హెయిర్ రిమూవల్ కనుక చేయించుకోకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ హెయిర్ పెరుగుతుంటుంది, ఆ పెరిగిన హెయిర్ మళ్ళీ కుచ్చుకోవడం జరుగుతుంది, ఒక ప్లేస్ కాక ఇంకో ప్లేస్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మల్టిపుల్గా రికరెన్స్ వస్తూ ఉంటుంది. ఆ రికరెన్స్ని మనం స్టాప్ చేయాలంటే టోటల్ హెయిర్ రిమూవల్ చేయాలి. సో ఎవరికైనా కనుక ఈ పైలోనెడల్ సైనస్ ఉంటే ఖచ్చితంగా నేను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. మనం దీన్ని సింపుల్ లేజర్ సర్జరీ ద్వారా దీన్ని కంప్లీట్గా మనం ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.